హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించినటువంటి మన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూడడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో అనేది మనకి పార్ట్ 2 పాలిటీ బిట్స్ యొక్క పార్ట్ 2 వీడియో అనమాట ఇది. సో పార్ట్ 1 వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. సో ఖచ్చితంగా పార్ట్ 1 కూడా చూడండి. సో ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ గా ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిట్ అనేది మనకు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ, సిడిఎస్, రైల్వేస్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్, సో వీటన్నిటి నుండి నేను గ్యాదర్ చేసి వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని కంప్లీట్ గా చూడండి. అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్, ఎందుకంటే ప్రతిసారి మనం వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు రావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్ కూడా కామెంట్ రూపంలో మాకు తెలిపితే కనుక ఖచ్చితంగా వీడియో అనేది మేము చేసి మీకోసం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎంటర్ అయితే కనుక, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన స్టేట్ కి సంబంధించినటువంటి మన స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ ని అపాయింట్ చేయాలి. ఆ స్టేట్ యొక్క గవర్నర్ అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్ ఎవరి అడ్వైస్ తీసుకుంటాడు అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ యొక్క మనకు అడ్వైస్ అనేది ప్రెసిడెంట్ తీసుకొని ఒక పర్టికులర్ స్టేట్ కి గవర్నర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ గివ్స్ హిజ్ రిజిగ్నేషన్ టు. ఇక్కడ మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ తన రిజిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే ఎవరికి మనకు ఇస్తారు అంటే ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ కి తన యొక్క రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రెసిడెంట్ అనేది రన్ అవుతున్నాడు, ప్రెసిడెంట్ గా రన్ అవుతున్నాడు, కానీ మరి బికాస్ ఆఫ్ ఏదో ఒక రీజన్ వల్ల తను గనక రిజిగ్నేషన్ చేయాలనుకుంటే అంటే తను ఆ పదవిని విడిచేయాలనుకుంటే కనుక తను రిజిగ్నేషన్ ఏదైతుందో ఆ రిజిగ్నేషన్ ని సో మనకు వైస్ ప్రెసిడెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఫర్ వాట్ పీరియడ్ డస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ ఆఫీస్. అంటే మనకు ఇక్కడ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేసిన తర్వాత మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ గనక ఒకవేళ మనకి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ అంటే తను ఉన్నటువంటి ఆఫీస్ ని ఒకవేళ వదిలేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా వదిలేయాలనుకుంటే ఎప్పుడైనా వదిలేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా తను ఉండాల్సినటువంటి టైం ఎంత అంటే ఖచ్చితంగా 5 years ఉంటాడు. అంటే నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా 5 years అనేది వాళ్ళ యొక్క ఆ పొజిషన్ ని వాళ్ళు నిలబెట్టుకోవచ్చు మీన్స్ వాట్ అంటే హోల్డ్ చేయొచ్చు అనమాట, వాళ్ళ కాల పరిమితి అనమాట అది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ వాట్ పీరియడ్ డస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ ఆఫీస్ అంటే 5 సంవత్సరాలు తను ఆ పదవిలో కొనసాగుతాడనమాట. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ హోల్డ్ అన్నాడు అంటే మనకి ఏంటి అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ సింప్లీ ఇక్కడ తీసేయండి హూ హోల్డ్స్, ఓకే సారీ దిస్ వన్. సో హూ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఎవరు ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ తో తను ఆఫీస్ ని అంటే ఆఫీస్ లో డ్యూటీని చేపడతాడంటే గవర్నర్ అనమాట. ఓకేనా. సో హూ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే గవర్నర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద లోక్ సభ అండ్ రాజ్యసభ. సో ఇక్కడ మనకి లోక్ సభకి అండ్ రాజ్యసభకి టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ ని నామినేట్ చేసేది మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంటే, కాకపోతే వాళ్ళు ఎంతమంది అంటే మనకి ఇక్కడ 14 మంది. నెక్స్ట్, హూ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి ఇండియా యొక్క ప్రెసిడెంట్ ని ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎన్నుకొనాలి అంటే ఇక్కడ మనకి ఎవరి యొక్క ఓట్ అనేది ఇంక్లూడ్ చేయరు అంటే ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఇక్కడ చూడండి హూ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళ యొక్క ఓట్లు అనేది మనకి ఏమంటారు లైక్ తీసుకోరనమాట, అంటే పర్మిషన్ ఇవ్వరు ఇతన్ని ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలనుకుంటే. నెక్స్ట్,
The Council of Ministers in a parliamentary type of government can remain in office till it enjoys the support of the majority of the members of the lower house of the parliament. ఓకే, సో వీళ్ళ యొక్క హెల్ప్తో ఈ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ అపాయింట్స్ ఈజ్ నాట్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరి అపాయింట్మెంట్ ని తను అంటే లైక్ ఏమంటే పర్మిషన్ ఇవ్వాలంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. సో లోక్సభ స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ కి ఇక్కడ మనకు ప్రెసిడెంట్ కి ఇక్కడ మనకి ఏంటంటే సంబంధం ఉండదు అనమాట. నార్మల్ గా ప్రెసిడెంట్ వేరే వేరే పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం తన చేతుల మీద జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి లోక్సభ స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ అనేది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా యొక్క ప్రెసిడెంట్ కి సంబంధం లేదనమాట. నెక్స్ట్, హూ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఖచ్చితంగా ప్రెసిడెంటే చేస్తాడు. నెక్స్ట్, ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా వాస్. సో ఇండియాలో ఒక స్టేట్ కి ఉమెన్ గవర్నర్ గా చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అంటే ఇక్కడ మనకి మిస్టర్ సరోజిని నాయుడు. చాలా ఇంపార్టెంట్. మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కాంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్షిప్. ఎస్, మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కాంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్షిప్ వచ్చేసి మనకు ఎంత అంటే 35 ఇయర్స్. నెక్స్ట్, ద చార్జ్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ రిమూవల్ కెన్ బి ప్రిఫర్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ మనకి 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ యూనియన్ టెరిటరీ వేర్ సచ్ ఎ సెటప్ ఎగ్జిస్ట్ ఈజ్ అపాయింటెడ్ బై హూమ్. అంటే మనకి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో వారి వల్ల ఈ ప్రాసెస్ అనేది మనకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ నెక్స్ట్ వేర్ సచ్ ఎ సెటప్ ఎగ్జిస్ట్ ఈజ్ అపాయింటెడ్ బై అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ వల్లనే అవుతుంది అనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా చేసిన వారు ఎవరు అంటే ఖచ్చితంగా జవహర్లాల్ నెహ్రూయే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఇన్ కేస్ ప్రెసిడెంట్ డైస్ వైల్ ఇన్ ఆఫీస్, ద వైస్ ప్రెసిడెంట్ క్యాన్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ మాక్సిమం పీరియడ్ ఆఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో సో తను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నప్పుడు తను మధ్యలో చనిపోతే గనక సో ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ కి ఈ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ అవ్వటం అంటే ప్రెసిడెంట్ లాగా ఎన్ని రోజుల వరకు మనకి పర్మిషన్ ఉంటుంది అంటే ఖచ్చితంగా 6 months వరకు మాత్రం వైస్ ప్రెసిడెంట్ లాగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్టింగ్ ఆఫ్. అంటే మనకు మెయిన్ గా చూడండి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ కన్సిస్టింగ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ లో అంటే యూనియన్ కౌన్సిల్ లో టోటల్ గా ఉండే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ లిస్ట్ అనేది ఎక్కడి నుండి మనకి ఈ యూనియన్ కౌన్సిల్ లో మెంబర్షిప్ ఇస్తారంటే ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ నుంచి మనకి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ నుంచి ఉంటది. నెక్స్ట్ డిప్యూటీ మినిస్టర్స్ కూడా మనకి ఈ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో మనకి అంటే లైక్ మెంబర్ గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ హీ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్. సో ఖచ్చితంగా చీఫ్ జస్టిసే. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ మినిస్టర్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ఏ మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఖచ్చితంగా 6 months వరకే. ఓకేనా. సో 6 months వరకు మాత్రమే టైం ఉంటుంది అనమాట. వెన్ కెన్ ఏ ప్రెసిడెంట్ యూజ్ హీజ్ డిస్క్రిషన్ ఇన్ అపాయింటింగ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ చూడండి మన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయాలనుకుంటే మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఏ టైములో అంటే ఎప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కి అపాయింట్ చేస్తాడు అంటే ఏ టైంలో డిస్క్రిషన్ అని జరుగుతుందని అంటే when no political party enjoys a clear majority in Lok Sabha. సో ఈ కండిషన్ లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆఫ్ ది. అంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కి ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చీఫ్ మినిస్టర్ పదవినే కాకుండా ఇతను ఎక్స్ అఫీషియో మెంబర్ గా కూడా మనకి ఉంటుండనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్.
సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఆర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. Who has the final right to sanction the expenditure of public money in India? సో రైట్ ఎవరికి ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్కే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రెసిడెంట్కే ఇక్కడ పబ్లిక్ మనీని ఇష్యూ చేసే శాంక్షన్ చేసే అథారిటీ. ద ప్రెసిడెంట్ నామినేట్స్ 12 members ఆఫ్ ద రాజ్యసభ అకార్డింగ్ టు, అంటే ఇక్కడ రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్. సో దేని ద్వారా ఈ నామినేషన్ జరుగుతుందంటే దేర్ డిస్టింక్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీసెస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్ ఫీల్డ్స్లలో ఎవరైతే అర్హులో సో వారికి మాత్రమే రాజ్యసభలో మెంబర్గా నామినేట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ ద్వారా. Which article of the constitution empowers the president to appoint a commission to investigate the condition of backward classes in general and suggest ameliorative measures? అంటే డెఫినెట్లీ ఆర్ట్ 340, ఓకే, ఆర్టికల్ 340 ద్వారా ఈ ప్రాసెస్ మనకి జరగడం జరుగుతుంది. Who can initiate impeachment proceedings against the president of India? సో ఎవరంటే ఖచ్చితంగా ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా వీళ్ళ వల్లనే జరుగుతుంది. హూ వాజ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ వెన్ ఫస్ట్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇక్కడ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ వెన్ ఫస్ట్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా రాజ్యసభ నుండి ఎన్నుకోబడిన వారు ఎవరు అని అంటే మిస్టర్స్ ఇందిరా గాంధీ. సో తను రాజ్యసభలో మెంబర్ అయి ఉన్న తర్వాత ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ గవర్నర్? సో ఇక్కడ చూడండి స్టేట్ కి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ కి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత అంటే 35 years. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు, ఎస్, ఇప్పుడు మనకు ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. సో ఆ చీఫ్ మినిస్టర్ వేటికి రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా లెజిస్లేటివ్ అసెంబ్లీకి తనే రెస్పాన్సిబిలిటీ అనమాట. నెక్స్ట్, the administrative and operational control of the armed forces is exercised by the Ministry of Defense. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ సో ఎవరి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది ప్రాసెస్ అంటే ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్? సో స్టేట్ లో ఉన్నటువంటి మినిస్టర్ యొక్క పొజిషన్ సెంట్రల్ లో మనకి ఎలా ఉంటుందని అంటే హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ ద మెంబర్ ఆఫ్ క్యాబినెట్. అంటే సెంట్రల్ విషయంలో చూసుకుంటే మనకి ఏంటంటే స్టేట్ మినిస్టర్ కి సెంట్రల్ మినిస్టర్ లాగా ఉంటుంది, కానీ క్యాబినెట్ లో మెంబర్ మాత్రం అవడు. హూ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్ ఫర్ ఆల్ మ్యాటర్స్ కన్సర్నింగ్ ద డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ పనుల్లో ఎవరు డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్టరే. సో డిఫెన్స్ మినిస్టరు ఈ పైన ఉన్నటువంటి ప్రాసెస్ మొత్తానికి రెస్పాన్సిబిలిటీ. హౌ మెనీ టైమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ రీ-ఎలక్షన్ టు హీస్ పోస్ట్? ఎస్, ఒకవేళ ప్రెసిడెంట్ తన పోస్ట్ కి ఎన్నిసార్లు రీఎలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. హూ హ్యాస్ ద పవర్ టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్ విత్ ఇన్ ద యూనియన్ ఇండియా? అంటే మన కంప్లీట్ ఇండియాలో ఒకవేళ న్యూ స్టేట్ అంటే కొత్త రాష్ట్రాన్ని కనుక ఏర్పరచాలి అని అంటే ఎవరికి పవర్ ఉంటుందంటే ప్రెసిడెంట్ కి పవర్ ఉంటుంది. వెన్ ద వైస్ ప్రెసిడెంట్ అఫీషియేట్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్ హీ డ్రాస్ ద సాలరీ ఆఫ్ ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినాం కదా, ప్రెసిడెంట్ ఏదో ఒక చిన్న కారణం వల్ల తన పొజిషన్ రిజైన్ చేసినా కానీ లేదంటే ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయినా కూడా వైస్ ప్రెసిడెంట్ లాగా మనకి రైట్స్ తీసుకుంటాడు. సో అలాంటి టైంలో ప్రెసిడెంట్ కి ఎంతైతే శాలరీ వచ్చేదో అంతే శాలరీని ఈ వైస్ ప్రెసిడెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. హూ కెన్ అటెండ్ మీటింగ్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్? సో యూనియన్ క్యాబినెట్ సంబంధించినటువంటి మీటింగ్స్ ఎవరెవరు పాల్గొంటారు అంటే ఖచ్చితంగా యూనియన్ క్యాబినెట్ మెంబర్స్ మాత్రమే. సో ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు. Who has the constitutional authority to make rules and regulations fixing the
నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఒక్క రైట్ మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. హూ హ్యాస్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు మేక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. చూడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది యూపీఎస్సీ. సో యూపీఎస్సీకి మెంబర్స్ ని ఫిక్స్ చేసేటటువంటి రైట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్క ప్రెసిడెంట్ కి మాత్రమే రైట్ ఉంటుంది. అండర్ హూజ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్కసారి చాలాసార్లు ఇంతకుముందు కూడా మనకి ఎమర్జెన్సీ అనేది మన ఇండియాలో ఎమర్జెన్సీ అనేది చాలాసార్లు ఇంప్లిమెంట్ చేసిరు. కాకపోతే ఏంటంటే ఈ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 352 ప్రకారము ఎవరు అడ్వైజ్ ఇస్తే ఈ ఎమర్జెన్సీ ఇస్తుందంటే క్యాబినెట్ వాళ్ళు. సో క్యాబినెట్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతుందో వాళ్ళ కమిటీ చేసుకొని ఆ కమిటీ వారు చెప్పినటువంటి ఆ రిజల్ట్ ను బట్టి వీరు ఎమర్జెన్సీ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, a proclamation of emergency issued under Article 36 must be approved by the Parliament within 2 months only. Yes, very very important brother. Only 2 months లోపే, అంటే within 2 months అంటే మనకి 2 నెలల లోపే ఈ ప్రాసెస్ అనేది మనకి జరిగే అవకాశం ఉంది. The Union Council of Ministers is appointed by the. సో మనకి చూసుకున్నట్లయితే యూనియన్ కౌన్సిల్ లో మినిస్టర్స్ ఉంటారు. సో ఆ మినిస్టర్స్ అందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ ప్రకారం ప్రెసిడెంట్ సో వీరిని యూనియన్ కౌన్సిల్లో మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. ద ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఆన్ ద రిటన్ అడ్వైజ్ ఆఫ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ఎవరి యొక్క రాతపూర్వకంగా తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క రాతపూర్వకంగా ఇక్కడ మనకి ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. The Union Council of Ministers is collectively responsible to the House of the People. Very very important. Article 78 of the Constitution deals with so Constitution లో ఉన్నటువంటి ఆర్టికల్ 78 దేన్ని డీల్ చేస్తుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రెసిడెంట్స్ పవర్ టు సెండ్ అడ్వైజరీ మెసేజ్ టు ద పార్లమెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏదైతుందో ప్రెసిడెంట్స్ పవర్ టు సెండ్ అడ్వైజరీ మెసేజ్ టు ద పార్లమెంట్, ఈ పాయింట్ అనేది మనకి ఆర్టికల్ 78 కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 78 ప్రకారమే మనకి జరుగుతూ ఉంటది. ద ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎ స్టేట్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. సో మనకి ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ అంటే ఎమర్జెన్సీ కేసులో మనకి నార్మల్ గా ఏమవుతుంది, ఎమర్జెన్సీ కేసులో అంటే గవర్నర్ సీఎం పవర్ అంతా మనకి తీసేసి గవర్నర్ కి ఇచ్చేస్తారు రైట్స్ అన్ని. సో అప్పుడు ఎన్ని నెలల వరకు ఈ యొక్క ఎమర్జెన్సీ కండిషన్ లో ప్రెసిడెంట్ రూల్ నడుస్తుందనంటే 6 months. ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ని అండ్ చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్. వెన్ ఎ స్టేట్ గవర్నర్ డైస్ ఆర్ రిజైన్స్ who normally exercise his functions till a new governor is appointed. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నరు మన స్టేట్ కు ఉన్నటువంటి గవర్నరు రిజైన్ చేసిన లేదా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ కానీ లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల తను చనిపోతే కనుక సో అతను చేయాల్సినటువంటి డ్యూటీస్ ఎవరు చేస్తారంటే సో ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. సో హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతున్నారో సో అతను ఈ రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని సో ఇంకో కొత్త గవర్నర్ వచ్చి మనకు అపాయింట్ అయ్యేంత వరకు తనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వెన్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈజ్ ప్రొక్లెయిమ్డ్ అంటే సింపుల్ చూడు, వెన్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన ఇండియాలో కనుక వస్తే కనుక సో అప్పుడు ఏమవుతుంది అంటే ఏం చేస్తారు అంటే వెన్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈజ్ ప్రొక్లెయిమ్డ్ అప్పుడు ఏమవుతుందంటే సాలరీస్ అలోవెన్సెస్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ మేబీ రెడ్యూస్డ్. మొన్న చూడండి కరోనా వచ్చినప్పుడు మనకి ఫైనాన్షియల్ గా మన ఇండియా కొంచెం దెబ్బతిన్నది. సో అప్పుడు ఏమైందనంటే ఎవరైతే మన పొలిటీషియన్స్ అంటే లైక్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరి యొక్క శాలరీస్ సగమే తీసుకున్నారంట. ఓకేనా, సో ఈ కండిషన్ ఏంటంటే వెన్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్డ్ ఆ కండిషన్ కనుక వస్తే సాలరీస్ అలవెన్సెస్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ మే బి రెడ్యూస్డ్. ఎస్, మే బి రెడ్యూస్డ్ అయింది, మొన్న జరిగింది కదా.
హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ? సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంటే. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బ్రదర్. The 5-year term of the president is calculated from the. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా తను విధులు నిర్వహిస్తాడు కదా. సో తను విధులు నిర్వహించేటటువంటి ఆ 5 సంవత్సరాలని ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారంటే, సో తను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటాడో ఆ ఛార్జ్ తీసుకున్నటువంటి day 1 నుంచి. ఓకేనా, సో డే హీ అజ్యూమ్స్ ఛార్జ్. నెక్స్ట్, హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్? చూసుకుంటే సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఎవరు ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, సో హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఖచ్చితంగా మనకి వైస్ ప్రెసిడెంట్ అయి ఉంటారు. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ ద ప్రెసిడెంట్స్ రూల్ ప్రొముల్గేటెడ్ ఆన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా? సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 356 ప్రకారం మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎట్ ఎ టైమ్ ప్రెసిడెంట్స్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ స్టేట్ ఫర్ మాక్సిమం పీరియడ్ ఆఫ్. సో చూడండి, నార్మల్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఎప్పుడు వస్తుందనేది తెలుసు. కాకపోతే ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఎంత పీరియడ్ వరకు ఉంటుంది అంటే ఖచ్చితంగా 1 year వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ కండిషన్ అనేది స్టేబుల్ గా వచ్చేసింది అనుకో, అప్పుడు ఏంటంటే అంటే మధ్యలోనే డిసిజన్ తీసుకుంటారు. ఖచ్చితంగా 1 year ఉండాలని ఏం లేదు. సిచ్యుయేషన్ మంచిగా అయిందని అంటే ఖచ్చితంగా మనకి less than 1 year లో తీసేస్తారు కూడా. కానీ మాక్సిమం పీరియడ్ మాత్రం 1 year. ద చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా ఈజ్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ అనేది ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టరే అయి ఉంటాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై ఎలక్టరల్ కాలేజ్ కంప్రైజింగ్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చాలా ఇంపార్టెంట్ బ్రదర్ ఇది. ఇఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాల్స్ వేకెంట్, ఒకవేళ ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ లో ప్రెసిడెంట్ లేకపోతే వేకెంట్ గా ఉంటే గనక విత్ ఇన్ వాట్ టైమ్ షుడ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ బి ఎలక్టెడ్? సో ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏమని, ప్రెసిడెంట్ చనిపోయినా లేదంటే ప్రెసిడెంట్ రిజైన్ చేసినా కూడా వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ వేకెంట్ అంటే ఖాళీగా ఉంటే ఎన్ని నెలల లోపు ఆ ప్రెసిడెంట్ పదవిని మళ్ళీ ఫిల్ చేస్తారంటే విత్ ఇన్ 6 months. అంటే 2 రోజులు కావచ్చు, 3 months కావచ్చు, 5 months కావచ్చు, కానీ ఖచ్చితంగా less than 6 months. The president can proclaim a state of emergency in case of, yes, very very important brother ఇది. The president can proclaim a state of emergency in case of threat to financial stability of the country. Very very important. External aggression or internal disturbances threatening the security of the country. Very very important this one also. Failure of the constitutional machinery in a particular state. So ఈ 3 conditions లో ప్రెసిడెంట్ స్టేట్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసేస్తారు అనమాట. ఇండియన్ ప్రెసిడెంట్ మనకి నార్మల్ ఇండియన్ ప్రెసిడెంటే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి టిట్యులర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా తను పనులు నిర్వహిస్తాడనమాట. నెక్స్ట్, ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ బికమింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఉండాలి. ద ప్రెసిడెంట్ మే ఫర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై. అంటే చూడండి, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా తను గనక వైలేట్ చేస్తే గనక అప్పుడు ఏమైందంటే అతన్ని తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అతను తీసేసే ఛాన్స్ ఎవరికి ఉందంటే ఇక్కడ ఇంపీచ్మెంట్ కి మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, సో ఇంపీచ్మెంట్ కి మాత్రమే రైట్ ఉంది తీసేయడానికి. ద ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్. సో వీరందరూ మెంబర్స్ ఆఫ్ ఎక్కడంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంబంధించి దీంట్లో వీరందరూ మెంబర్సే. ద ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎ స్టేట్ మీన్స్ దట్ ద స్టేట్ ఈస్ రూల్డ్ బై. అంటే ప్రెసిడెంట్ రూల్ అని చెప్తున్నాం కదా, ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఎవరి చేత పరిపాలించబడుతుంది అప్పుడు అని అంటే గవర్నర్, స్టేట్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ వల్ల మనకి ఇక నిర్వహించడం జరుగుతుంది అనమాట. మనం చూడండి, తెలంగాణలో అడ్వాన్స్డ్ ఎలక్షన్స్ పెట్టిరు. అప్పుడు మన గవర్నర్ నరసింహ సార్ ఎవరైతే ఉన్నారో తను
మొత్తం కంట్రోలింగ్ మొత్తం తన చేతిలోనే వెళ్ళిపోయింది అప్పుడు. సో అట్లా అంటే చూడండి, ప్రెసిడెంట్ రూల్ వచ్చిందంటే చాలు మనకి ఏంటంటే గవర్నర్ యొక్క స్టేట్ గవర్నర్ యొక్క చేతుల మీదనే గవర్నమెంట్ మొత్తం రన్ అవుతుంది స్టేట్ లో. అండర్ వాట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ద ప్రెసిడెంట్ టు టేక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ ఇన్ కేస్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్స్ డౌన్? ఆర్టికల్ 356 ప్రకారం మనకి ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ద ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ త్రూ ఆర్డినెన్స్ ఆఫ్, ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ త్రూ ఆర్డినెన్స్ ఆఫ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ వల్లనే తను ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్. హౌ మచ్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ పర్సన్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్? సో వైస్ ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే ఒక పర్సన్ క్వాలిఫికేషన్ ఎంత అయి ఉండాలంటే ఖచ్చితంగా తను డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో డిగ్రీ కంప్లీట్ చేయకుండా వైస్ ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఛాన్స్ లేదు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యావ్ బీన్ విజువలైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే 3 types. ఓకేనా? సో 3 types ఆఫ్ ఎమర్జెన్సీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక బిట్ డిస్కస్ చేసినాం. సో అవే ఎమర్జెన్సీస్ మనకి ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కూడా ఆల్రెడీ. The impeachment proceedings against the vice president can be initiated only in Rajya Sabha. Okay na, చాలా ఇంపార్టెంట్ బ్రదర్ ఇది. The impeachment proceedings against the vice president can be initiated only in Rajya Sabha. రాజ్యసభలో మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది. Who appoints the governor of Jammu and Kashmir? సో జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి గవర్నర్ ని అపాయింట్ చేస్తాడు. The president of India can be removed from his office by, yes. సో మనకి ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో తను రూల్స్ వైలేట్ చేసినా కానీ లేకుంటే సమ్ అదర్ రీజన్స్ వల్ల తనను తీసేసే ఛాన్స్ వస్తే కనుక ఆ రైట్ ఓన్లీ పార్లమెంట్కు మాత్రమే ఉంది. If a minister loses a no confidence motion, then the whole council of minister resigns. All important this one. Okay, if a minister loses a no confidence motion, then whole council of minister resigns. The only instance when the president of India exercised his power of veto related to the Indian Post Office Amendment Bill. Okay, it's all important this one. Okay, the only instance when the president of India exercised his power of veto related to Indian Post Office. The control of the preparation of electoral rolls for parliament and legislative West with the election commission. Okay, the control of preparation of electoral rolls for parliament and legislative West with the election commission. ఈ ప్రాసెస్ అనేది ఎలక్షన్ కమిషన్ ద్వారానే జరుగుతుంది. వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ లో 10వ షెడ్యూల్లో దేని గురించి ఉంది అంటే ప్రొవిజన్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ లో మనకి ఏముంది, కాన్స్టిట్యూషన్ లోనే 10th షెడ్యూల్ లో మనకి ఏముందని అంటే ప్రొవిజన్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ద ఎలక్షన్ కమిషన్ హోల్డ్స్ ఎలక్షన్ ఫర్, చూడండి, ఎలక్షన్ కమిషన్ హోల్డ్స్ ఎలక్షన్ ఫర్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వారు ఇక్కడ మనకి ఎలక్షన్ అనేది ఎవరెవరు చేస్తారంటే చూడండి, పార్లమెంట్, లెజిస్లేటివ్, స్టేట్ లెజిస్లేటివ్, నెక్స్ట్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నార్మల్గా మనం అనుకుంటాం ఎలక్షన్ కమిషన్ ఓన్లీ ఎలక్షన్స్ స్టేట్ గాని అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే పార్లమెంట్ కి, స్టేట్ లెజిస్లేటివ్ కి, ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ద వైస్ ప్రెసిడెంట్ వారికి కూడా వీరి చేతుల మీద జరుగుతుంది. ఫర్ ఎలక్షన్ టు ద లోక్సభ ఏ నామినేషన్ పేపర్ కెన్ బి ఫిల్డ్ బై. ఓకే, చూడండి ఇక్కడ ఎలక్షన్ టు ద లోక్సభ ఎలక్షన్ లో ఏ నామినేషన్ పేపర్ క్యాన్ బి ఫిల్డ్ బై, యాక్చువల్ దిస్ వన్ ఈస్ ఫిల్డ్ బై ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూజ్ నేమ్ అపియర్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. మన కాన్స్టిట్యూషన్ లో మన ఓట్ల లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఓట్ల లిస్ట్ లో మనకి ఓటు ఉంటే చాలు, మనం ఈజీగా లోక్సభకి మన అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఇండియా పొలిటికల్ పార్టీస్ ఆర్ గివెన్ రికగ్నేషన్ బై. సో ఇక్కడ చూడండి, ఇండియాలో ఏ స్టేట్ లో చూసుకున్నా కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. సో కొత్త పార్టీలకి సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవారు ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే పర్మిషన్ ఇస్తారు.
The vice president is elected by an electoral college consisting of members of both houses of parliament. చాలా చాలా important. The vice president is elected by an electoral college consisting of members of both houses of parliament. The election commission does not conduct the elections to the local bodies. So election commission వారు ఎలక్షన్స్ కండక్ట్ చెయ్యరు. ఎవరు చేయరంటే లోకల్ బాడీస్ చేయరు. The maximum age prescribed for election as president is, yes, no such limit. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం కదా, ప్రెసిడెంట్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ చూడండి ఏమన్నాడంటే ప్రెసిడెంట్ గా చేయాలి, మాక్సిమం ఏజ్ ఎంత, ప్రెసిడెంట్ గా చేయాలంటే మాక్సిమం ఏజ్ ఎంత అంటే ఏజ్ అంటూ ఏమి ఉండదు. తను హెల్దీగా తన డ్యూటీ నిర్వహించేంత వరకు తను ప్రెసిడెంట్ గా చేయొచ్చు. The power to decide an election petition is vested in the power to decide the election petition is vested in the election commission. To elect the president of India, which one of the following election procedure is used? చూడండి, so only yes చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ఎలెక్ట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ని ఎంచుకోవాలంటే కనుక సో ఇక్కడ మనకి ఏ ప్రొసీజర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి అంటే సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ద మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ని మనం ఎంచుకునే ఛాన్స్ ఉంది. In which year were the first general election held in India? సో ఇండియాలో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ఏ ఇయర్ లో అంటే ఏ సంవత్సరంలో జరిగిందని అంటే 1951-52లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేది ఇండియాలో జరిగింది. ద ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ కండక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో ఇక్కడ మనకి ఈ బేస్ పైన మనకి ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేదంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే పీపుల్ ఇన్ హౌస్ కానీ ఈ యొక్క బేస్ ద్వారా మనకి జరుగుతుంటది. హూ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేసేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్, విచ్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎలక్టరల్ రిఫార్మ్స్. సో ఎలక్టరల్ రిఫార్మ్స్ లో కానినటువంటిది ఏది, ఏ పార్ట్ అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ లో మనకి దీనికి సంబంధించింది కాదు. నెక్స్ట్, రికగ్నిషన్ టు ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ అకార్డెడ్ బై. ఖచ్చితంగా ఎవరు, ఎలక్షన్ కమిషనే కదా. సో పొలిటికల్ పార్టీకి రికగ్నిషన్ చేసేది ఎవరు అంటే మన ఎలక్షన్ కమిషనే. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద presidential election if he is a member of the upper house of the state legislative. ఓకేనా, ఒకవేళ ఇతను స్టేట్ లెజిస్లేటివ్ లో మెంబర్ అయితే కనుక సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ కి అర్హుడు కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో లైక్, కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.